ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వం వేధింపులతో టాప్ కుటుంబం ఆత్మహత్య అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. లైక్ చేయడంతో మీకు మాకు ఇచ్చే చిన్న సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే, వివరాల్లోకి వెళ్ళిపోదాం. జిల్లాలోని ఓ వ్యాపారవేత్త ఆయన భార్య ఇద్దరు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈడీ బీజేపీ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొనడంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వ్యాపారవేత్త మనోజ్ పర్మార్, అతని భార్య నేహా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు భారత్ జోడో యాత్ర సందర్భంగా వారి పిల్లలు దాచుకున్న పిగ్గీ బ్యాంక్ను రాహుల్ గాంధీకి అందించారు. అయితే పార్టీకి అనుకూలంగా వ్యవహారాలు నడవడంతో ఈడీ బీజేపీ వేధించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నా పిల్లలకు అండగా ఉండండి. సోషల్ మీడియాలో వచ్చిన సూసైడ్ నోట్ ప్రకారం వ్యాపారవేత్త మనోజ్ పర్మార్ తన పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టవద్దని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇతర నాయకులను కోరారు. తాను చావుకు కారణం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, బీజేపీ నాయకులే అని లేఖలో ఆరోపించారు. పోలీసులకు అందిన సూసైడ్ నోట్ అప్లికేషన్ రూపంలో ఉందని సబ్ డివిజన్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ ఆకాష్ అమల్కర్ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు ఇంకా శోక సంద్రంలో ఉన్నారని, అందుకే పోలీసులు వారి వాంగ్మూలాలను నమోదు చేయలేదని ఆయన అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తు జరుగుతుందన్న సూసైడ్ నోట్ గురించి మరింత వెల్లడించలేనని అమల్కర్ అన్నారు. పర్మార్, అతని భార్య నేహా శుక్రవారం ఉదయం సెహోర్ జిల్లాలోని అష్టాపట్టణంలోని వారి ఇంట్లో ఉరివేసుకొని కనిపించారు. సూసైడ్ నోట్ భారత రాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులకు రాసి ఉంది. టైప్ చేసి ముద్రించినట్లుగా కనిపించే ఒక నోట్లో పర్మార్ తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని గాంధీని కోరారు. సూసైడ్ నోట్లో గాంధీ కాంగ్రెస్ నేతల ప్రస్తావన గురించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారిని ప్రశ్నిస్తే, కాంగ్రెస్ ప్రజల పార్టీ, మేము వాటిని చూసుకుంటాం, అందుకే నేను నిన్న అక్కడికి వెళ్ళాను అని జాతీయ మీడియాకి చెప్పారు. పర్మార్ దంపతుల మరణం ఆత్మహత్య కేసు కాదని, ప్రభుత్వ ప్రయోజిత హత్య అని నాయకులను బీజేపీలో చేరేలా వేధించేందుకు ఈడీని ఉపయోగించుకుంటున్నారని పట్వారి ఆరోపించారు. ఈడీ ఇతర దర్యాప్తు సంస్థల వేధింపుల తర్వాత పలువురు నేతలు బీజేపీలో చేరారని ఆయన పేర్కొన్నారు. కమల్నాథ్ స్పందన. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈ ఘటనపై ఎక్స్లో స్పందించారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ అధికారుల వేధింపుల కారణంగా పర్మార్ తన భార్యతో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. మృతుడికి ఏకైక నేరం ఏమిటంటే, మా నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో అతని పిల్లలు అతనికి పిగ్గీ బ్యాంకును బహుమతిగా ఇవ్వడం ద్వారా యాత్రకు మద్దతు ఇచ్చారు అని పోస్టులో రాసుకొచ్చారు. ఈడీ ప్రకటన. భోపాల్లోని జూన్లో ఈడీ అధికారి ఒక ప్రకటనలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద పర్మార్, అతని బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. బ్యాంకును మోసం చేసిన కేసులో పాత్రధారులు, సూత్రధారులు, చురుగ్గా వ్యవహరించిన వారందరిపై మా శోధన కొనసాగింది. దీనికి సంబంధించిన కీలక పాత్రలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. ఈ దాడిలో కొంతమంది వ్యక్తుల వాంగ్మూలాలను నమోదు చేశామని, 3.5 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ స్తంభింప చేశామని పేర్కొంది. సోదాల్లో కీలక వ్యక్తులకు చెందిన 4 స్థిరాస్తుల వివరాలు కూడా లభ్యమయ్యాయని తెలిపింది. ప్రకటన ప్రకారం పర్మార్ పిఎన్బి సీనియర్ బ్రాంచ్ మేనేజర్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.